టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? గవర్నమెంట్ నుంచి మనకి ఏమైనా హెల్ప్ ఉంటుందా? చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అన్సీజన్ అయినప్పుడు లేదంటే బఫెలోస్కి ఏమైనా హెల్త్ బాగాలేనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? అలానే ఇంకా చాలా 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 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు నేను మన న్యాచురల్ ఫామ్కి అయితే వచ్చేసాను అనమాట. చందు గారు ఉన్నారు నాతో పాటు, చందు చుక్కల్ గారు. ఫైనల్లీ లాంగ్ వెయిట్ తర్వాత కుదిరింది ఈరోజు ఈ విజిట్. సో డైరీ ఫామ్లో లోపలికి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడేసుకుందాం. కమాన్. చందు గారు ఎలా ఉన్నారు? మొత్తానికి బాగున్నాం. ఓకే, అసలు డైరీ ఫామ్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చిందండి ఫస్ట్ మీకు? అంటే నాకు ఇష్టంతో వచ్చినండే డైరీ ఫీల్డ్కి. అంటే లైక్ ఎన్నో ఒక 5-6 బఫెలోస్తో స్టార్ట్ చేసుకొని ఒక 10 బఫెలోస్తో ఎనఫ్ చేద్దామని అనుకున్నా. సో మెల్లమెల్లగా ఇది ఒక జూదం లాంటిది. ఇది దీనికి ఒకసారి ఎడిట్ అయినాం అనుకో, డైరీని తీయలేం. తర్వాత ఇంకా దానికి ఒక ఎడిట్ అయిపోయినా నేను. ఎడిట్ అయిపోయి అట్లా ఫార్మింగ్ స్టార్ట్ చేస్తుండే. ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఒరిజినల్ మిల్క్ అనేటివి ఎన్నో కల్తీలు తయారవుతున్నాయి. ఈ కల్తీని ఏదో ఒకటి చేయాలి, జనాలంతా కల్తీ తాగుతున్నారని నేను ఈ ఫీల్డ్ ఉన్న తర్వాత తెలుసు. నేను కూడా కల్తీ తీసుకున్నా అని చెప్పేసి నాకు తెలిసిన చిన్నపిల్లలు కూడా తాపిస్తున్నా అట్లాంటి కల్తీ మిల్క్. సో ఇవి కల్తీని కొంచెం ఆపాలి. చాలా మంది రైతులు సఫర్ అవుతున్నారు. పాపం ఎంత ఫీడింగ్ రేటింగ్ పెరుగుతుంది కానీ వాటర్ బాటిల్ రేట్ ఎక్కువ ఉంది, కానీ పాల రేట్ చాలా తక్కువ ఉంది చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. మొన్నటిదాకా నా 3-4 బోర్స్ పనిచేయలేదు. నేను వాటర్ లేదన్నా మంత్లీ 60,000 పెట్టి వాటర్ కొంటున్నా, కానీ నాకు అంత లాభం లేదు పాల మీద. చెప్పాలంటే వాటర్ కొన్న రేట్ పాల కూడా లేదు. ఓకే, కాదు ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టాలంటే పెట్టేశారు మీరు, కాకపోతే పెట్టాలంటే అనే క్వశ్చన్లు మాకు చాలా ఉన్నాయి. మిమ్మల్ని కూడా చాలా మంది అడుగుతుంటారు కదా. సో అలా ఇప్పుడు ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే ఫస్ట్ డబ్బులైనా ఉండాలి, రెండు గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ ఇవ్వాలి. సో ఏం తీసుకుంటే మనకి ఇది ఫస్ట్ పెట్టగలము? గవర్నమెంట్ నుంచి సబ్సిడీవి చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ అవి నిజంగా జెన్యున్గా చేసే రైతులకి ఆ సబ్సిడీ లోన్ అందుతలే. సో ఆ లోన్ కోసం వెళ్తున్నారు, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా. ఇప్పుడు రైతులు వ్యవసాయం చేసే రైతులకు ఆ లోన్లు అయితే అందట్లేదు నిజంగా వాస్తవానికి. సో నేను కూడా ఎన్నో రోజులైంది అప్లికేషన్ ఫిల్ చేసి ఈ రోజు వరకు ఒక రెస్పాండ్ లేదు గవర్నమెంట్ నుంచి చెప్పాలంటే. నేను ఒక్కరిని కాదు, నాలాగా చాలా మంది రైతులు ఫేస్ చేస్తున్నారు. ఎవరు షెడ్ లేదు ఏం లేదు, వాళ్ళకైతే సబ్సిడీ లోన్లు అందుతున్నాయి చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఒక డైరీ ఫామ్ పెట్టాలంటే ముందు ఒక ప్లేస్ చూసుకోవాలి. తర్వాత ఒక్కొక్క బఫెలో కొనడానికి ఎంత పడింది మీకు? ఒక్క బఫెలో 1,30,000 నుంచి 2,00,000 దాకా ఉన్నాయి నా దగ్గర బఫెలోస్. సో మనం దాన్ని బట్టి ఇది కొనడము డైరీ పెట్టడం చాలా ఈజీ, కానీ మెయింటెనెన్స్, ఓపిక, పేషెన్స్ ఇవన్నీ ఉండాలి డైరీలో. అంత ఈజీ కాదు డైరీ ఫీల్డ్. ఎందుకంటే ఒక్కొక్క యానిమల్, ఇప్పుడు ఈ యానిమల్ చూసుకున్నాం అనుకో ప్రస్తుతానికి, దీనికి పొదుపు వాపు వస్తుంది, ఒకరోజు పాలు ఇయ్యదు, దాని ఒకరోజు ఫుడ్ తినదు. ఎందుకు తినలేదు, దాని ఫుడ్ ఎందుకు తింటలే, అసలు దానికి ఎంత టెంపరేచర్, జ్వరం వచ్చిందా, ఇవన్నీ చూసుకోవాలి. చాలా ఇది ఒక సముద్రం లాంటిది. చిన్న ఒక నెల రోజులు అర్థమయ్యేది కాదు ఇది. సంవత్సరం తిరిగినా కూడా ఇది అర్థం కాదు చెప్పాలంటే. ఈరోజు నేను పెద్ద సీనియర్ ఎక్స్పీరియన్స్ అని నేను కూడా అన్నాను. నాకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది దీని మీద. అంటే కొన్ని ఇప్పుడు పొదుపు వాపులు వచ్చినాయి, కొత్తిమీర పుదీతన కూడా సెట్ అయ్యేవి కొన్ని ఉంటాయి. సో అట్లాంటి చిన్నవి ఉంటాయి. సో దీనిలో చాలా ఎక్కువ డీప్గా తెలుసుకొని ఈ డైరీ ఫీల్డ్కి దిగమని చెప్తున్నా కొత్త యువకులు ఎంతమంది. అవన్నీ మాట్లాడదాం. సో మీరు ఇన్ని బర్రెలు కొనడానికి మొత్తం ఎంత పడింది ఒకసారి? నాకు నేను స్టార్టింగ్ ఒక 5 బఫెలోస్తో వచ్చినుండే. తర్వాత ఒక మెల్లగా 20-30 ఎక్కువ కూడా వెళ్ళకండి. ఎందుకంటే ఇంటి మీద పెడితే లోన్స్ వస్తున్నాయి, తర్వాత ఇంకోటి అది పైసలు ఎట్లన్నా వస్తాయి, ఇన్వెస్ట్మెంట్ ఎట్లన్నా చేస్తాం, కానీ ఎక్కువ వద్దు. ఒక 20 చాలు నన్ను అడిగితే. ఎక్కువ యానిమల్స్ వద్దు, తక్కువ యానిమల్స్తో మనం ఓన్గా మార్కెటింగ్ చేసుకుంటే 100% ప్రాఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు సబ్సిడీ రాని వాళ్ళకి ఇంకేంటి ఆప్షన్? నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? అసలు డైరీ ఫీల్డే వద్దంట నన్ను అడిగితే. ఎందుకంటే టఫెస్ట్, అంటే ఇది ఒక హార్డ్ వర్క్లో నెంబర్ 1 హార్డ్ వర్క్ ఇదే. దీనిలో సక్సెస్ అవుతున్నా అంటే నాకు నేను గ్రేట్, నేనే ఒప్పుకుంటాను. ఎందుకంటే దీనిలో ఎన్నో కష్టాలు చూసినా, ఎన్నో నష్టాలు చూసినా, అన్నీ చూసి వచ్చినా కాబట్టి. సో దీనిలో ఎందుకంటే పొద్దున్న లేసే మిల్క్, దాని టెంపరేచర్ మెయింటైన్ చేస్తుండాలి, పాలు ఒక గంట లేట్గా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు వలిపోతాయి, ఇవన్నీ చూసుకుంటూ ఉండాలి. ఈ బిజినెస్లకి చాలామంది యూత్ వద్దామని అనుకుంటున్నారు, కానీ వచ్చే ముందు చాలా తెలుసుకొని దీనిలోకి దిగమని చెప్తున్నాను ప్రతి ఒక్క యూత్ అందరికి. ఓకే, ఇప్పుడు ఆన్ సీజన్, ఆఫ్ సీజన్ అని ఉంటాయి బఫెలోస్కి కూడా. ఈ సీజన్లో అయితే మంచిగా పాలిస్తుంటాయి అని, కొన్నిసార్లు బఫెలోస్కి హెల్త్ బాగాలేకపోవచ్చు. ఆ బఫెలోస్ మీద నమ్మకం ఉంటే ఆ బఫెలో ఆ రోజు మిల్క్ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఆ రోజు ఫుల్ లాస్ అయిపోతారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ లాస్ అయిపోతాం. ఇప్పుడు ఒక దానికి జ్వరం వచ్చింది అనుకో, ఆటోమేటిక్గా దానికి ఏదో ఒక ఫీవర్. ఎందుకంటే ఇప్పుడు బయట ఎవరు వచ్చి అరే పాలు ఇన్నిస్తుందని అంటే ఎమ్మటే ఆ బర్రె దగ్గర పాలు తగ్గిపోవడం, లేకపోతే బర్రెనే హెల్త్ ఖరాబ్ అవ్వడం, ఇంకో అట్లనే ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ బఫెలో
చూడండి ఒకసారి. ఈ బఫెలోకి లేదు అన్న 40,000 ఖర్చు పెట్టినుండే. ఇది మొత్తం వీక్ అయిపోయింది, బోన్స్ బయటకి వచ్చినుండే మొత్తము. అసలు ఒక లేదు అన్న కూడా ఒక 30 days దాకా ఫుడ్ తినాలి. 40,000 ఉట్టి సిలెండ్స్కి అయినాయి దీనికి. వేరే వాళ్ళైతే కటింగ్కి దానికి దీనికి అమ్మిస్తారు, మనం అట్లా కాదు. మన దగ్గర లేదు అన్న కూడా 15 లీటర్స్ ఇచ్చే బఫెలో ఇది. ఒకరు వచ్చి నా బర్రెని చూసి ఇన్ని పాలు వస్తున్నాయి అని చెప్పేసి అనే వరకు బర్రె మొత్తం వీక్ అయిపోయింది, ఫీవర్ వచ్చింది. ఈరోజు 2 లీటర్స్ మిల్క్ ఇస్తుంది. దీనివల్ల ఏం యూజ్ లేదు. దీనివల్ల నేను మంత్లీ ఒక 10,000 లాస్. కానీ నేను ఎటువంటి బర్రెలు అమ్మ, నా దగ్గర 100% బ్రీడ్ డెవలప్ చేద్దామని చెప్పేసి ఆ ఉద్దేశంతో అట్లా రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇట్లాంటి సడన్ లాసెస్ వచ్చినప్పుడు మనకు భారీ నష్టం వస్తుంది. ఎందుకంటే దీనికి ఒక పొదుపు వచ్చింది అనుకో, లేదన్నా 2 లీటర్స్ మిల్క్ తక్కువ అయిపోతాయి. ఈ 5 లీటర్స్లో ఈ 3 లీటర్స్ మిల్క్తో దాని ఫీడ్కే సరిపోతుంది. లేబర్కి మనమే పెట్టుకోవాలి, షెడ్ ఖర్చు, రెంట్లు అయినా సరే, ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్పోర్టింగ్. ఈ బిజినెస్లో మనం ఓన్ మార్కెటింగ్ చేసుకున్నాం అనుకో 100% ఇన్కమ్ ఉంటుంది. ఈ యొక్క మార్కెటింగ్ చేయడానికి మనం మన న్యాచురల్ ఫార్మ్ అని చెప్పి మంచి అవుట్లెట్స్ ఓపెన్ చేసినాం. మార్కెటింగ్ కూడా ఈజీ ఉంటుంది. చాలా మంది రైతులకు ఇప్పుడు నా వల్ల చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో నేను ఒక మంచి వ్యక్తిని నేను వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు 55 రూపాయల పాల రేట్ ఇస్తుంటే నేను ఒక 70-75 రూపీస్ ఇస్తున్నాను వాళ్ళకి. 100% వాళ్ళకి చాలా మంచిది, ఒక మంచి ప్రాఫిట్ వస్తుంది. రానున్న జనరేషన్లో డైరీ ఫీల్డ్కి చాలామంది రావాలి, జనాలందరికీ ఒరిజినల్ మిల్క్ అందియాలని ఆ ఉద్దేశంతో దీని మీద ఏం నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా నేను చాలామందికి డైరీ ఫామ్ పెట్టించిన. ఎందుకంటే ఇప్పుడు నా చేతిలో లేదన్నా కూడా 30-40 ఫార్మ్స్ ఉన్నాయి. సో ఫర్దర్గా 100 ఫామ్లు అయితే 100 అవుట్లెట్లు ఓపెన్ చేస్తాం. ఈ అందరికీ ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళకి ఇలా తీసుకురావడము, సొంతంగా ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది వాళ్ళకి. ఇంకా షాప్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ వాళ్ళు సొంతంగా వర్క్ నేర్చుకుంటున్నారు. ఈరోజు నా దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు 1 month వర్క్ చేస్తున్నారు, వాళ్ళ సొంతంగా షాప్ పెట్టుకున్నారు. వీళ్ళంతా చాలా మిడిల్ క్లాస్. నేను ఎక్కువ ఉన్నోళ్ళకి కూడా నేను ఆపర్చునిటీ ఇస్తలే. తక్కువ ఉన్నోళ్ళు ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పుడైనా ఎదగాలి అని నా ఆలోచన. ఉన్నోడైనా లేడోనైనా కల్తీ తీసుకుంటారు, ఆ కల్తీని పక్కన పెట్టి ఒరిజినల్ మిల్క్ తీసుకోవాలని చెప్పి నా ఆలోచన. మరి ప్రాఫిట్ ఎలా అంటే ఒరిజినల్ మిల్క్ అమ్ముతున్నారు, ఇప్పుడు బయట లీటర్ పాలు తీసుకుంటే 35-40 రూపాయలకు కూడా పాలు వస్తున్నాయి. మరి మీ దగ్గర 70 రూపాయలు పెట్టి కొనాలనే ఆలోచన అందరు జనాలు. నేను 100 రూపీస్ అమ్ముతున్నా లీటర్. 75కి హోల్సేల్లో, 70-75 హోల్సేల్, 100 రూపీస్ లీటర్. ఈ రోజు నేను వాళ్ళలాగా 70కి మిల్క్ ఇవ్వాలంటే నేను 100% పౌడర్ యాడ్ చేయాలి, కెమికల్ యాడ్ చేయాలి, ఇంకా చాలా యాడ్ చేయాలి. ఇప్పుడు పన్నీర్లో చూస్తే ఎన్ని కల్తీలు అవుతున్నాయి. నేను పొద్దున్న వేస్తే కల్తీ గురించి ఎన్నో వీడియోస్ చేస్తున్నా. సో ఎన్నో 100 వీడియోలు వైరల్ అవుతున్నాయి కల్తీ. ఇట్లా ఒక చిన్న లిక్విడ్ వస్తున్నారు, 500 లీటర్ల పాలు తలేదు. ఆ కల్తీ నేను చేస్తే నేను కూడా వాళ్ళలాగా కరోడ్పతిని అయిపోతాను నేను కూడా. సో అట్లాంటి కల్తీకి మేము చాలా దూరం ఉంటున్నాం. ఈ ఒక డైరీ ఫామ్లో మంచిగా ఎదగాలని అంటే మనం మెయిన్ ఒక బఫెలోని తీసుకొచ్చినప్పుడు ఓ 3-4 monthsకి మంచి క్రాసింగ్ చేపించడము, దాని తర్వాత దాని మెయింటెనెన్స్, దానికి ఎప్పుడైనా కాల్షియం లెవెల్స్ అయినా, ఈ ఎండకి పాలు తగ్గుతాయి, ఏ కూల్ టెంపరేచర్ కూడా ఇంపార్టెంట్. ఎండాకాలం 100% పాలు తగ్గుతాయి. సో అట్లాంటి టైంలో మనం దానికి ఏమేమి జాగ్రత్తలు, డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవడము, వాటర్ 2 times ఆపేయడము, దానిపైన వాటర్ కొట్టడము. సో ఎప్పుడు షెడ్ అనేది పచ్చి ఉందనుకో ఆటోమేటిక్గా బర్రె కొంచెం కూల్ ఉంటుంది. ఓకే, అది కూడా ఇంపార్టెంట్. అంటే సీజన్ బట్టి కూడా పాలు క్వాలిటీ పెరుగుతూనే ఉంటుంది. అవును. ఓకే, ఇప్పుడు ఎండాకాలం అంటే పాలు క్వాలిటీ తగ్గిపోతుంది. అవును. ఇప్పుడు ఈ బఫెలో చూసుకుందాం. ఈ బఫెలో మొన్న రీసెంట్ గా దీని బేబీని ఇచ్చిండే, ఆ బేబీ అది. సో దీనిది ఒక రొమ్ము ఖరాబ్ అయిపోయింది. ఒక రొమ్ము ఖరాబ్ అయిపోయింది. 3 రొమ్ములకెళ్ళే పాలు వస్తాయి. ఆ రొమ్ము ఎందుకో నాకు పాలు ఇయ్యక ముందుకే అంటే ఇది బర్రె ఈంతుంది, అది దానిలో ఏదో పొదుపు వచ్చింది. వర్కర్స్ కూడా మంచిగా చూసుకోవాలి. దీనికి లైట్ గా తీసుకునే జాగ్రత్తలు పొదుపు వచ్చినప్పుడు నాటు వాయిదాలు అప్పట్లో పట్టిక, తర్వాత దీనికి మనం తినే సోడా అట్లాంటివి ఇచ్చి చిన్న ఇచ్చి క్యూర్ చేసుకోవాలి. ఈరోజు లైట్గా మిల్క్ వస్తుంది. సో మనం దగ్గరుండి వర్కర్స్ మీద డిపెండ్ చేసుకోవాలంటే 100% లాసే. సో మనం ఏంటంటే దీని మీద కొంచెం రీసెర్చ్ చేసి ఏది ఎట్లా చేసుకుంటే బెటర్ అని చెప్పి జాగ్రత్తగా దీనిలోకి వచ్చినాం అనుకో 100% ఇన్కమ్ ఉంటుంది. దీనిలోకి వచ్చేటోళ్ళకి నేను ఎంకరేజ్ చేస్తున్నా, ఆ మిల్క్ సేల్ చేయడానికి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. అన్నిట్లా లాస్ట్కి జనాలకు ఒరిజినల్ మిల్క్ అందుతుంది. సో ఈ నా ఒక్కరికి ప్రాఫిట్ కాదు, అవుట్లెట్ త్రూ ప్రతి ఒక్క రైతుకి ఇంపార్టెంట్ అవుతుంది. అది మా అవుట్లెట్లో రానున్న రోజుల్లో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ వస్తాయి, ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ వస్తాయి. సో ఈరోజు ఆ ప్రోడక్ట్స్ ఒకసారి తెప్పిస్తాను. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్లో మీరు దీన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, మేబీ మీకు ఓకే ఉపయోగపడవచ్చు. కానీ కొత్తగా డైరీ ఫామ్ పెడుతున్న వాళ్ళకి, ఆల్రెడీ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళకి కూడా మీలాంటి మార్కెటింగ్ ఉండకపోవచ్చు, మీలా ప్రమోట్ చేసుకోలేకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళ సొంతంగా అవుట్లెట్స్ పెట్టిస్తున్నాం కదా. ఇప్పుడు నా ఫ్రెండ్కి డైరీ పెట్టుకున్నాడు, అతని మిల్క్ అతను సొంతంగా అమ్ముకోనికి నా నేమ్ మీద నమ్ముకుంటున్నాడు. 100% వాడు ఒరిజినల్గా చేస్తున్నాడు. సో ఇలా ఏమవుతుందని అంటే చాలా మంది పౌడర్లు కలిపి అవి కలిపి ఒక టైమింగ్ లేకుండా ఏం లేకుండా మధ్యాహ్నం టైంలో 1కు కూడా మిల్క్ వస్తున్నారు. పాలు పిండిన తర్వాత 3-4 hours బయట
జాగ్రత్తగా ఉంటాయి. తర్వాత బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మిల్క్ అనేది ఖరాబ్ అయిపోతాయి. సో ఇట్లాంటి ఏ జాగ్రత్తలు లేకుండా బయట మార్కెట్లో అన్ని కల్తీ మిల్క్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు నేను ఇచ్చే ఫ్రాంచైజ్ కూడా వాళ్ళకి కూడా ప్రమోషన్ నేనే చేస్తున్నా, ఫ్రీ ప్రమోషన్ చేస్తున్నా. అందరింటికి ఒరిజినల్ మిల్క్ అందాలని చాలా మంది రైతుల నుంచి మాకు మంచి మంచి ప్రోడక్ట్స్ వస్తాయి. ఇప్పుడు మేము ఒక 5-6 మెంబర్స్ కొలాబ్ అయినాము. హనీ ఒకటి, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇట్లా మేము అందరం కొలాబే చేసుకుంటున్నాం. 100% న్యాచురల్. దీనిలో ఎటువంటి ఏది ఒక పెస్టిసైడ్స్ కలర్స్ ఏవి యాడ్ చేయకుండా నార్మల్ న్యాచురల్గా ఎట్లా వచ్చిన మిల్క్ అట్లనే మేము స్టోర్ దగ్గర పంపిస్తున్నాం, అట్లనే ఇస్తున్నాం. కాదు ఇప్పుడు మిల్క్ ఓకే న్యాచురల్, ఇప్పుడు బఫెలోస్కి బాగాలేనప్పుడు లేదంటే బఫెలోస్కి ఏదైనా ఇదైనప్పుడు ఖచ్చితంగా ఏదో ఇంజెక్షన్స్ ఇవి. ఇప్పుడు మీరు ఎందుకు టాబ్లెట్ వేసుకుంటారు నార్మల్ జ్వరం వచ్చినప్పుడు? దానివల్ల ఏమైనా యాంటీబయాటిక్స్ వేసుకుంటారు. సేమ్ దానికి కూడా అంతే. అది దానివల్ల ఏం పెద్ద అదేం లేదు చెప్పాలంటే. దానివల్ల అసలు జీరో. మనం ఏమైనా మెడిసిన్ అవి ఇవి చిన్న చిన్న ఇస్తుంటాం మనము. అవి ఏం మనం జ్వరంది ఇంజెక్షన్ ఎట్లా తీసుకుంటామో దానికి కూడా అంతే. మనకు డోలో ఎట్లానో దానికి ఇంకొకటి ఉంటాయి అట్లా. సో అంతే. దానివల్ల ఇంజెక్షన్స్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. ఒకవేళ ఫీవర్ వచ్చినాయి అనుకో ఎక్కువ మ్యాక్స్ మా దగ్గర ఫీవర్ ఇవన్నీ చాలా తక్కువ. ఎందుకంటే మంచి నీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ తక్కువ, చాలా తక్కువ. ఓకే, నీట్గా మెయింటైన్ చేసుకోవడం కానీ, అంటే దానా కరెక్ట్గా టైంకి వేసుకోవడం కానీ, డైరీ ఫామ్ చుట్టుపక్కల కూడా నీట్గా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ అంటే పాములు వచ్చేటప్పుడు కానీ ఇవి ఇక్కడున్న ప్లేసెస్ నీట్గా లేనప్పుడు కానీ అవన్నీ ఎలా నివారించుకుంటారు మీరు? మ్యాక్స్ ఇక్కడ ఏమో అన్నీ తిరుగుతుండే అసలు బఫెలోస్ దగ్గరికి రావు. ఎందుకనంటే అది తొక్కింది అనుకో పాము అంటే, ఎందుకంటే అవి ఇవి కోడిలు అవి ఉన్నాయి కదా, ఏం మ్యాక్స్ ఏవి రావు ఇక్కడికి. సో అన్ని గేట్లు అన్ని పెట్టినాం కాబట్టి మ్యాక్స్ అయితే ఏం రావు పాములు. కాకపోతే నీట్గా మేనేజ్ చేయడం, మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అది బర్రెన్. ఎందుకంటే 2-3 టైమ్స్ కడిగినా కూడా ప్రాబ్లం లేదు. మంచిగా చలికాలం టైంలో ఎండ ఉన్నప్పుడు కడగాలి. ఈ ఎండాకాలం టైంలో నువ్వు ఎప్పుడు కడిగినా ఏం కాదు. ఎందుకంటే మనం కూడా స్వెట్ వచ్చింది అనుకో ఎట్లుంటుందో సేమ్ అది కూడా అట్లనే ఫీల్ అయ్యి ఇరిటేట్ ఫీల్ అయ్యి మిల్క్ తక్కువ ఇవ్వడం. ఏదున్నా మిల్క్ మీద చూపిస్తుంది లాస్ట్. మిల్క్ బట్టి మనకి దాని హెల్త్ ఎలా ఉందని కూడా అర్థమైపోతుంది. సో నాకు మీరు ఇంకా చెప్పలేదు, డైరీ ఫామ్ పూర్తిగా డైరీ ఫామ్ కి ఎంత ఖర్చు అవుతుంది, పెట్టిన తర్వాత ఎన్నైనా ఖర్చులు రావచ్చు. ఒక 10 యానిమల్స్ పెట్టుకోవాలంటే ఒక 20 లక్షలు మినిమం కావాలి. ఓన్ ల్యాండ్ ఉందనుకో మినిమం ఒక 20 లక్షలు కావాలి. యానిమల్ మంచి సెలెక్షన్ చేసుకోండి. ఆ యానిమల్లో కూడా ముర్రానే తీసుకోండి. అన్ని బ్రీడ్స్ నేను వాడినా నా బెస్ట్ సజెషన్ అయితే ముర్రానే. తర్వాత దానికి తీసుకున్న జాగ్రత్తలు కూడా ఒక 3 to 4 monthsలో మంచి క్రాసింగ్ చేపియండి. ఆ మంచి క్రాసింగ్ చేపించిన టైంలో మిల్కింగ్ ఏమైనా తక్కువ ఇవ్వడము, ఒకటి దాన తినకపోయినా కూడా దానికి ఒక థర్మామీటర్ పెట్టి చెక్ చేయండి ఎంత ఫీవర్ ఉంది ఏందని చెప్పేసి. దాని తర్వాత తీసుకున్న జాగ్రత్తలు చాలా ఉన్నాయి. అట్లా లైన్గా మనకి ఒక 1 month దాంతో జర్నీ చేసినాం అనుకో ఒక 1% నాలెడ్జ్ తెలుస్తుంది. ఈరోజు నాకు ఒక 10% తెలుసు. నాకు నేను అన్ని చెప్తా వీడియోస్ ముందు అన్ని. అది చాలామంది రైతులకు యూజ్ అవుతుంది. ఈరోజు ఎందుకు ఈ కల్తీ గురించి చేస్తున్నా కదా, ఒక రైతు నిజంగా కల్తీ చేసే రైతు కూడా నా దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న నేను ఏదైతే ఇన్ని రోజులు పౌడర్ కలిపి అమ్మినో నేను నిజంగా బాధపడుతున్నాను అన్న వీడియోస్ చూసి. నేను చాలా మంది రైతులు అంటారు ఎన్నో రోజులు వాటర్ కలిపినా బాధపడలేనా, పౌడర్స్ కలిపినా, కెమికల్ కలిపినా, యాసిడ్లు కలిపినా, ఇన్ని కలిపి నేను బాధపడుతున్నాను, నేను చేంజ్ అవుతున్నాను అన్న. అక్కడ నేను మస్తు హ్యాపీ ఫీల్ అయిన ఉండే. నేను ఇప్పుడు ఇవన్నీ మీకు తెలిసినవి ఆల్మోస్ట్ జనాలకు తెలిసి ఉండొచ్చు. తెలియకుండా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి ఒక డైరీ ఫామ్లో మనం ఎక్స్పెక్ట్ చేయనివి? మెయిన్ పొదుపు వాపులు వస్తాయి చాలా. మేము అది రొమ్ము ఖరాబ్ అయిపోతుంది. దాని పొదుపు వాపు వచ్చేటప్పుడు చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. దాన్ని చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎట్లా అంటే మనకు ఒక చిన్న బేబీ పుట్టినప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఎందుకంటే రీసెంట్ ఒకేసారి ఈ నజర్ కూడా ఒకటి మంచిది కాదు. ఆ నజర్కి బర్రె కూడా చనిపోయిన ఛాన్సెస్ ఉంటాయి. చాలా నా ఫ్రెండ్ షెడ్లో కూడా రీసెంట్గా చచ్చిపోయి ఉంటాయి. సో ఇట్లాంటివి కూడా అవుతుంటాయి. సో ఏదైనా అంటే ఎవరిని షెడ్లకి ఎక్కువ మందిని రానియకండి. పాలు వినేటప్పుడు మన ఇంట్లోనే కూడా రానియద్దు. ఎందుకంటే దానివల్ల వచ్చే ప్రాబ్లం చాలా ఉంటాయి, చెప్పుకోలేము. ఏంటంటే ఇవి లైఫ్ స్టాక్ కాబట్టి, పచ్చి బర్రెలు కాబట్టి దాని దగ్గర చాలా అవి ఉంటాయి. సో జనాలను కూడా ఎక్కువ మందిని రానియకుండా మీరు మీ సొంతంగా ఏది చేసుకున్నా కూడా సొంతంగా లోపల వేసుకోండి. మిల్క్ తీసేటప్పుడు అయితే అసలే రానియకండి ఎవరిని. ఓకే, దీని ఫుడ్ కోసం అంటే ఇప్పుడు ఇక్కడ చాలా బఫెలోస్ ఉన్నాయి కదా, దాని ఫుడ్ ఎంత వరకు ఫుడ్ ఇస్తారు, ఎన్ని పూట్లు ఇస్తారు, వాటికి ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు మార్నింగ్ టైంలో 3 kgs దానా ఇస్తాం. లైక్ మార్నింగ్ 4కి 3 kgs దానా ఇస్తాం. దానా అంటే దానా కల్లి, చున్ని, తౌడు, ఇంకా దాంతోపాటు మనము లైట్గా బూస అవి ఇవన్నీ పచ్చిగడ్డి ఉంటుంది మన దగ్గరనే. సూపర్ నెఫియర్ అని మన వాటర్తో దీన్ని వచ్చే వేస్ట్ వాటర్ అంతా గడ్డిలోకి వెళ్ళడము, దాంతోనే ఆ సూపర్ నెఫియర్ న్యాచురల్గా మొత్తం. ఈ దానాలు కూడా పత్తి కల్లి అని చెప్పేసి మీకు ఐడియా ఉంటుంది. పత్తి కల్లి, కంది చున్ని, తౌడు అంటే మన బియ్యంది, ఇవన్నీ కల్పిస్తాం. మార్నింగ్ ఒక 3 kgs, ఈవినింగ్ ఒక 3 kgs. దాంతోపాటు డ్రైది కుట్టి ఇస్తాం మేము. ఈ డ్రై కుట్టిలో ఈ దానా 2 మిక్స్ చేస్తాం. అన్నం కూర ఎట్లా వేసుకొని మిక్స్ చేస్తామో అట్లా దానా కుట్టి 2 మిక్స్ చేసుకొని
ఇస్తారు. ఓకే, అవి మాత్రం అంతే ఫుడ్ సరిపోతుంది. అంత ఫుడ్ మార్నింగ్ ఇస్తాము, మళ్ళీ ఈవినింగ్ ఇస్తాము. మధ్యాహ్నం టైంలో పచ్చిగడ్డి ఒకటి మిషన్లో మనం కుట్టి బట్టి చిన్న చిన్న మిక్చర్ టైప్ ఉంటుంది, సో అది ఈజీగా తినేస్తుంది. ఈ 3 కవర్ అయితే. మరి ఎండుగడ్డి అసలు అవసరం లేదు, ఎండుగడ్డి ఏం అవసరం, డ్రై ఫీడ్ వాడుతున్నాం కదా ఆల్రెడీ. ఓకే, సో ఇవన్నీ ఇక్కడ దొరికేవేనా, మీరు ఎక్కడి నుంచి ఇవి బీదర్ అంటే కుట్టి ఏమో కర్నూలు నుంచి వస్తుంది కుట్టి. ఇక్కడ నియర్ బై దానా అయితే ఇక్కడ నియర్ బై మిల్స్ నుంచి తెప్పించుకుంటాం, తర్వాత దానా షాప్లోకి వెళ్ళి తెప్పించుకుంటాం. తౌడు కూడా మిల్ ఉంది మన దగ్గర, మిల్ నియర్ బై ఉంది. మిల్ ఆయన మనకి సప్లై చేస్తాడు, మంత్లీ ఎంత అవుతుందో అంత తెప్పించి పెట్టేసుకుంటాం. అంటే పెట్టే వాళ్ళు కూడా ఇవన్నీ చూసుకోవాలి, పెట్టేవాళ్ళు. దానికి ప్రాబ్లం లేదు. ఫస్ట్ డైరీలో ఎదగాలంటే 100% మార్కెటింగ్ మెయిన్. నేను ఒక 3 years మార్కెటింగ్ లేక చాలా సఫర్ అయినా, చాలా బాధపడ్డా. అసలు నేను ఇక్కడ డైరీ కాడికి వచ్చిన ప్రతిరోజు వేసేటోని, మా మమ్మీ వాళ్ళకి చెప్పుకునేటోని కాదు. ఇక్కడ ఎవరికి చెప్పుకోలేదు. ఎవరు వచ్చి మమ్మీ ఏం చేస్తుంది పాపం, మమ్మీకి ఏమో చెప్పుకుంటే మమ్మీ బాధపడుతుంది తప్ప మమ్మీ దగ్గర కూడా అమౌంట్ లేకుండే ఆ టైంలో. సో అట్లాంటి టైంలో అప్పులు అవి ఇవి అన్ని చేసి బాధ. ఒక డైరీ కొత్తగా పెట్టుకునే వాళ్ళకి ఒక 8 months దాకా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మంచి మిల్క్ వస్తుంటాయి, పైసలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 8 months తర్వాత డ్రై అయిపోతాయి బఫెలోస్. ఆ టైంలో నాకు కొంచెం నాలెడ్జ్ లేక నేను అన్ని క్రాసింగ్ చేపియాలి. సో అట్లా చాలా అంటే చాలా మనీ వేస్ట్ చేస్తుండే. అంటే నాకు నాలెడ్జ్ లేదు. ఇలా ఎవరైనా బయటకు వెళ్ళి వాళ్ళ షెడ్ చూడడానికి వెళ్ళిన విజిటింగ్ వెళ్తే నడు బయటకు నడు, అది నువ్వు చిన్నోని రా, నీతో ఏమవుతుంది రా భయ్, నువ్వు పెడతావు, నువ్వు ఉన్న భూమి అమ్ముకుంటావు, అది మస్తు మంది మస్తు మాటలు అన్నారు నన్ను. సో అవన్నీ నాకు నేను అన్నీ ఒక పాజిటివ్ తీసుకున్నా. అవన్నీ నేను 100% వాళ్ళకి ఈరోజు వాళ్ళకి నా అవసరం చాలా ఉంది. ఈరోజు నేను నన్ను ఎవరు వద్దనుకున్నారో వాళ్ళు ఈరోజు నా దగ్గర కూడా వస్తున్నారు. వాళ్ళు మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు నా దగ్గర అవుట్లెట్స్ పెట్టుకునే వాళ్ళకి కూడా గీ ఎలా తయారు చేయాలి, పన్నీర్ ఎట్లా చేసుకోవాలి, మిల్క్ ఏ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి, వాళ్ళకి అన్ని ప్రాపర్గా అన్నీ నేర్పిస్తున్నాం. వాళ్ళకి దీనిలో కల్తీ అనేది మా కస్టమర్స్ ముందరనే నేను క్లియర్గా అన్నీ చూపిస్తాను. న్యాచురల్ ఎట్లా తయారు చేస్తున్నాం మా వీడియోలో కూడా క్లియర్గా అన్నీ చూపిస్తున్నాను. సో కల్తీ అనేది 0%. ఇలా నేను ఇంత సోషల్ మీడియాలో పెట్టుకున్నా, ఏదైనా కల్తీ చేస్తే 2 నిమిషాలు నన్ను సోషల్ మీడియా లేపుతుంది, ఒకేసారి పడేస్తుంది. సో ఇట్లాంటి దగ్గర మనం ఎటువంటి కల్తీ చేయకుండా నా ఒక్క స్టోర్ అయినా నేను మంచిగా నడిపించుకుందాం అనుకున్నా. సేమ్ నాలాంటి స్టోర్లు హైదరాబాద్లో చాలా స్టోర్స్ ఓపెన్ అయ్యాయి. మన దగ్గర మిలెట్స్ సరే ఇంకా చాలా ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇంకొక నాకు తెలిసి ఒక 2-3 monthsలో ఒక 50 ఓపెన్ చేస్తాను నేను 100%. అది ఎందుకంటే దీనికి కస్టమర్స్ అట్లనే సపోర్ట్ ఉన్నారు, జనాలు కూడా, రైతులు కూడా నాకు చాలా సపోర్ట్ ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ 50 రూపీస్, ఎక్కడ 75 రూపీస్, లీటర్ మీద 25 రూపీస్ ప్రాఫిట్ ఇస్తున్నా. ఇలా నేను వీళ్ళకి ప్రాఫిట్ ఎందుకు ఇస్తున్నా అంటే నిజంగా వాస్తవానికి మిలుగు వాళ్ళకి 75 రూపీస్ మినిమం ఒక రైతుకు అందపోతే 100% మిలుగు. సో అందుకు ఒక రూపాయి వాళ్ళకి ఒక 5 రూపాయలు మిలుగుతాయి, అవుట్లెట్ పెట్టుకునే వాళ్ళకి ఒక 10 రూపాయలు మిలుగుతాయి. సో మార్కెటింగ్ ఇవన్నీ నేను కవర్ చేసుకుంటే వాళ్ళందరికీ దీని మీద చాలా నాలెడ్జ్ తెప్పిస్తున్నా. బయట కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఫేక్ పన్నీర్ 150 రూపీస్కి 200 రూపీస్కి కేజీ దొరుకుతుంది. ఆ ఫేక్ పన్నీర్ వల్ల ఎన్నో అసలు యాసిడ్లతో తయారవుతుంది. ఇప్పుడు ఎన్నో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు నన్ను అడిగితే పన్నీరే బ్యాన్ చేయండి, అసలు పన్నీర్ తినొద్దని చెప్పండి. ఎందుకంటే మార్కెట్లో అంతా కల్తీ పన్నీర్. 150 రూపాయల పన్నీర్ అంటే అది మొత్తం అది పాయిజన్. అసలు ఈరోజు ఎంతో మందికి పిల్లలు పుట్టట్లేదు, తర్వాత పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, 100 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ ఫుడ్డే చెప్పాలంటే మార్నింగ్ లేస్తే మనం చిన్నపిల్లలకి తాపించేది మిల్క్, అట్లాంటి మిల్క్నే కల్తీ చేస్తే ఎట్లా చెప్పండి. సో చిన్న బేబీ ఉన్నారు, ఆ బేబీ ఫుడ్ కూడా తినలేరు, మొత్తం మిల్క్ మీదనే తను. కానీ ఇప్పుడు న్యాచురల్ మిల్క్ అనగానే మనందరం కూడా పెరిగాం కదా, మామూలు పాలే తీసుకుంటూ పెరిగాం, ఎక్కడో న్యాచురల్ మిల్క్ ఇవన్నీ మనకు అలవాటేం లేదు, మనం బాగానే పెరిగాం కదా. ఇప్పుడు ఏంటి కొత్తగా న్యాచురల్ మిల్క్ అంటే న్యాచురల్ మిల్క్ చాలా తక్కువ మంది అయ్యో మాకు ఆర్గానిక్ కావాలి, న్యాచురల్ కావాలి అనుకునే వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది మనకు గడిచింది కదా అలానే జరిగిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు కూడా. మీరు సిటీ అంతా తిరిగినా కూడా ఒక 100 షెడ్లు వెళ్ళవు చెప్పాలంటే. ముందు ఒక 10 బర్రెలు ఉంటాయి, 500 లీటర్ల మిల్క్ అమ్ముతాడు. ఇంత పెద్ద షెడ్లు పెట్టుకుంటున్నాం, మాకే 200-300 లీటర్లు వస్తాయి మిల్క్. ఒరిజినల్ మిల్క్ తక్కువ క్వాంటిటీ వస్తుంది. ఈ ఒక ఫేక్ మిల్క్ జనాలకి ఇప్పుడు ఒక మార్కెట్లో చూడండి, ఇంటికి 1 లీటర్ 2 లీటర్ల మిల్క్ తీసుకుంటున్నారు. హోటల్స్లలో లేదన్నా స్వీట్ హౌస్కైనా సరే 100 లీటర్లు తీసుకుంటారు. ఇన్ని పాలు అసలు ఒక రంజాన్ టైంలో ఒక 100 లీటర్ల ఒరిజినల్ పాల కోసం నేను చాలా తిరిగినా, నాకే దొరకలే. ఇంత జనాలకు ఎట్లా దొరుకుతుందో నాకు అర్థమవుతలే. చాలా జెన్యున్గా చేసే రైతులు చాలా మంది ఉన్నారు. ఫర్దర్గా ఈ రైతులను మనం ఆదుకోకపోతే జూ పార్క్లలో చూడాలి బఫెలోస్ అని చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు లాభం లేక బర్రెలు అమ్మేసుకుంటున్నారు, ఉన్న షెడ్లనే సూసైడ్ చేసుకుంటున్నారు. దానికి ఇటు చూస్తే బర్రెలు చనిపోవడము, అప్పులు అవ్వడము అంతా. ఏమంటే వాళ్ళు చిన్న ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు నేను చిన్న టైంలో అనుకున్నా, అరే నేను కూడా ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చేయాలి, చిన్న టైంలో ఏదో ఒకటి చేయాలి అది అని చెప్పి గోల్డ్ గిరి పెట్టినా, ఇంటి పేపర్లు గిరి పెట్టినా, అన్ని గిరి పెట్టినా. అట్లాంటి టైంలో అంత హార్డ్ వర్క్ చేసినా, అన్ని అప్పులు చేసినా, నేను లాస్ అయితే నా పరిస్థితి లాస్ట్కి నేను గుండెధారం చేసుకొని గట్టిగా నిలబడ్డా. కాబట్టి మార్కెటింగ్ అవి చేసుకొని ఈరోజు అప్పులు అవన్నీ కట్టుకుంటూ వస్తున్నా. సో నాకు
ఇంకా లాభం రానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో డైరీలో దిగముందు చాలా ఆలోచించి దిగండి. ఈ కల్తీని ఒకటి దూరం పెట్టేసండి. మోస్ట్లీ అప్పుల్లో పడిపోయి సూసైడ్ చేసుకుని డైరీ ఫామ్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు చెప్పాలంటే. చాలా మంది చెప్పుకోలేక ఇంట్లో వైఫ్ పుస్తల తాడు గిరి పెట్టడము, భార్య పుస్తల తాడు, మళ్ళీ తర్వాత వాళ్ళ మదర్ పుస్తల తాడు. ఎగ్జాంపుల్ నేనే లేదన్నా కూడా ఒక 50 లక్షల గోల్డ్ గిరి పెట్టిన ఉండే మార్గదర్శిలో. సో దానికి ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్లు ఆడ వడ్డీకి ఇంకో వడ్డీ డబల్ వడ్డీ వేస్తాడు. సో అట్లా నేను చాలా అంటే చాలా దానిలో లాస్ అయిన ఉండే. మరి మొత్తానికి లాస్ అయిపోతున్నా కూడా ఎందుకు ప్రజలు డైరీ ఫామ్ మీద ఇంట్రెస్ట్ చిన్నలకు ఏమవుతుందంటే బయట 60 రూపీస్కే మిల్క్ దొరుకుతుంది, వాడు ఓడో వచ్చి మనకు 60 రూపాయలకు పాలిస్తున్నాడు, 70 రూపాయలకు పాలిస్తున్నాడు అంటే అది ఎట్లా ఒరిజినల్ మిల్క్ అని తాగుతున్నారో నాకు ఇప్పుడు కూడా అర్థమవుతుంది. దాని ఫీడింగ్కి వెళ్ళన్నా కూడా ఒక 60 రూపీస్ దాని ఫీడింగ్కే వెళ్తుంది. ఒక 70 రూపీస్ వేసుకున్నా కూడా దాని లేబర్ అన్నిటి కలిపి అవే వెళ్తాయి. ఇంకోటి దీంతో పాటు ఒక 10 బర్రెలు పాలిస్తే ఇంకో 10 బర్రెలు డ్రై అయి ఉంటాయి. దానికి ఫీడ్ పెట్టాలి. లాభం ఇక్కడ రైతుకి ఎక్కడ లాభం ఉంటుంది? ఇప్పుడు ఆ డ్రై అయిన బర్రెలు ఏం చేస్తారు? ఆ డ్రై అయిన బర్రెలు దాని బేబీ ఉంటుంది కదా, ఒక 3 మంత్స్ దాని మిల్క్ తీయం మనము. ఆ 3 మంత్స్ తర్వాత బేబీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా సేమ్ ఇట్లనే రొటేషన్. కదా ఇందాక అడిగినట్టు మామూలు పాలే మనందరం తాగాం, ఇప్పుడు ఎందుకు ఇది మాత్రమే తీసుకోవాలి? మామూలు పాలు అంటే బర్రెపాలే కదా మనం తాగాం. బర్రెపాలే తాగినాం, మనం బాగానే ఉన్నాం కదా. ఆర్గానిక్ పాలు 100 రూపాయలు పెట్టి ఎందుకు ఆ టైంలో ఈ కెమికల్ ఎక్కడ తెలుసు ఎవరికి? కెమికల్ తెలియదు. ఈ పౌడర్స్ ఇవన్నీ లేవు. ఈ మధ్య ఈ పౌడర్స్ తయారైనాయి, కెమికల్ తయారైనాయి, ఇంకా చాలా రకాల కల్తీలు తయారైనాయి. సో ఈరోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే 100 కల్తీల వీడియోస్ వెళ్తున్నాయి. అవి మనం తెలిసి మన పిల్లలకి పాయిజన్ ఇస్తున్నాం. మనం తాగకుండా ఉండడం బెటర్. కానీ చిన్నపిల్లలు అయితే ఫుడ్ అయితే తినలేరు, పాలు కంపల్సరీ వాళ్ళకి. సో న్యాచురల్ మిల్క్ ఎందుకని అంటున్నా అంటే మన ఫామ్ నుంచి నా ఒకందే కాదు, చాలా మంది రైతులు ఉన్నారు, జెన్యున్గా ఇష్టం రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ నుంచి మిల్క్ తెచ్చుకోవడం బెటర్ అనుకుంటున్నాను అడిగితే. ఓకే, న్యాచురల్ మిల్క్ అయితే బెటర్ కల్తీ పాల కంటే. కానీ అందరూ ఎఫర్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకు? దానికి దీనికి ఒక 20 రూపీస్ ఫరకే కదా. ఇప్పుడు ఏ రైతు హ్యాపీ ఉన్నారు? ఇప్పుడు టమాటా పండించేటోళ్ళది ఈరోజు వాటర్ లేక నా దగ్గరనే 4 బోర్లు వేయించిన, ఒక బోర్ సక్సెస్ అయింది. అది కూడా నార్మల్ ఆగాగే వస్తుంది అది కూడా. సో అట్లా రైతులకి అండర్ గ్రౌండ్ వాటర్ లేక రైతులు ఎంతోమంది సఫర్ అవుతారు. ఈ రైతులను పట్టించుకోకపోతే ఏం గవర్నమెంట్ చెప్పండి? మనకి పొద్దున్న లేసి ఫుడ్ పెట్టేది రైతులే. అట్లాంటి రైతులకు వాల్యూ లేనప్పుడు ఈరోజు నేను ఒక దగ్గరికి వెళ్ళిన, పిఎస్కి వెళ్ళిన, ఒక చిన్న ఇష్యూ అయితే ఆడకపోతే నేను నార్మల్గా ఉన్నా. నేను అప్పుడు గడ్డి ఇక్కడ ఫామ్లో కొంచెం గడ్డి కాల్చేసి ఇష్యూ అయిన ఉండే. సో అట్లాంటి టైంలో పిఎస్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మాకు వాల్యూ ఇవ్వాలి. తర్వాత ఏదైనా మెడికల్ షాప్ కాడికి వెళ్ళి ఏదైనా మాట్లాడినా కూడా అక్కడ వాల్యూ ఉండదు. రైతు అనేటోళ్ళని పక్కా చీప్గానే చూస్తారు ప్రతి ఒక్కరు. సో ఈరోజు నేనేదో ఈ దానిలో దీనిలో ఉన్నా కాబట్టి నేను రైతుగా నేను యాక్టింగ్ చేయలేను. నేను ఉండేది ఇట్లానే ఉంటా. సో నేను కంప్లీట్ ఇలా దిగి కూడా 8 ఇయర్స్ అవుతుంది. ఓకే ఓకే. అండ్ సబ్సిడీలు అసలు ఎందుకు ఇవ్వట్లేదు? ఏంటి ప్రాబ్లం? ఎక్కడ జరుగుతుంది ప్రాబ్లం? అసలు దాని మీద కరెక్ట్ నాలెడ్జ్ లేదు. సబ్సిడీ ఎట్లా పెట్టుకోవాలి రైతుకి, అదొక ప్రాబ్లం. అన్ని పెట్టుకొని దానికి అన్ని పెట్టుకున్నా కూడా సబ్సిడీ అక్కడ శాంక్షన్ చేస్తారు. ఈ యొక్క కమిషన్లు ఇస్తే అన్నీ అవుతాయి. కమిషన్లు ఇస్తే వాళ్ళకి కమిషన్ తినిపించాలి. ఆ రైతుకు మిలిగేదే ఒక 10%, 20%. ఆ 20% ఆ కమిషన్ వాళ్ళు తీసుకుంటే మేము సబ్సిడీ తీసుకొని ఏం లాభం చెప్పండి? సో అక్కడికి అవుతుంది. నేను అప్లై చేసిన 20 లక్షలు అప్లై చేసిన, ఈ రోజు వరకు ఒక సబ్సిడీ లేదు నాకు చెప్పాలంటే. సో నేనని కాదు, చాలా మంది రైతులు అట్లనే ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క రైతు నాకు మెసేజ్ చేస్తారు, అన్న మా బర్రెకి ఇట్లుందన్న, మాకు లాభాలు లేవు అన్న, మమ్మీ ఇట్లా ఉన్నారన్న, మా హెల్త్ ఇట్లా అయిపోయిందన్న, మా డాడీ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నా, మార్కెటింగ్ లేదన్న, పాల రేట్ లేదన్న, 100 రకాల కల్తీల గురించి ఇట్లా అన్నీ ఇట్లా చెప్తున్నారు వాళ్ళందరూ. సో నా సోషల్ మీడియా వల్ల నాకు ఇలా చాలా నాలెడ్జ్ పెరిగిన ఉండే. అందరు ప్రాబ్లమ్స్ అని ఆ బాధను నేను తట్టుకోలేక నేను మార్కెట్లో ఈ యొక్క కల్తీ ఇట్లా దొరుకుతుంది తాకండి అని కొంతమంది కన్నా చెప్తున్నా. ఈరోజు మీరు ఎగ్జాంపుల్ చూసుకోండి, ప్రతి ఒక్క హోటల్స్ల తర్వాత అన్ని కల్తీ 100%. ఓకే. సో మీరు ఇందాక నుంచి న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నారు కదా, ఒకసారి మనం ఆ ప్రోడక్ట్స్ చూద్దాం. అలానే మీరు పెంచిన, మీరే ఓన్గా పెంచుకుంటున్నారు కాబట్టి పచ్చిగడ్డి కూడా, ఒకసారి ఆ గడ్డి కూడా చూసేద్దాం. ఓకేనా? కాదు, ఇప్పుడు మేము దీన్ని సొప్పు అంటాము, మీరు దీన్ని ఏమంటారు? సూపర్ నెఫియర్ అంటాము. ఓకే, సూపర్ నెఫియర్. దీన్ని ఎలా పెంచుతున్నారు? అంటే మీరు మొత్తం న్యాచురల్ కదా, ఇది ఎంత న్యాచురల్ గా వస్తుంది అంటారు? ఇది స్టీమ్, ఇది ఒక కర్ర కదా, ఇక్కడ దాకా చిన్న ముక్క కట్ చేసి మనం అదే భూమిలో నాటినాం అనుకో, దీని నుంచి ఒక 50-60 కర్రలు తయారవుతుంది. ఇప్పుడు ఒక కర్ర పెట్టినాం చూడండి ఎంత పెద్ద కుప్ప తయారైందో. సేమ్ ఇది న్యాచురల్ గా మన దగ్గర ఎరువు ఏదైతే ఉంటామో మార్నింగ్ ఈవినింగ్ రోజు వాష్ చేస్తాం, దాని వాటర్ అంతా దీని దగ్గరికి వస్తాయి. ఫుల్ న్యాచురల్ గా ఇదంతా. సో ఇది చెప్పాలంటే మనం కూడా తినొచ్చు, అంత స్వీట్ ఉంటుంది. ఇది చెరుకు కట్టలాగా. బఫెలోస్కి స్వీట్నెస్తో మంచి మిల్కింగ్ అయినా సరే అన్నీ మంచిగా ఉంటాయి. సో బర్రెకి పచ్చిగడ్డి చాలా ఇంపార్టెంట్ చెప్పాలంటే. అందుకని ఇక్కడ మీరే పెంచుకుంటున్నారు? మేమే పెంచుకుంటాం. ఇప్పుడు మీకు ఇది ఇంత ప్లేస్ ఉంది, ఫామ్ ఉంది, చెట్లు ఉన్నాయి కాబట్టి పెంచుకోగలరు. మిగతా వాళ్ళ పరిస్థితి కొనుక్కోవాలి కదా, కొనుక్కోవాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా హైదరాబాద్ లో దొరకవు కదా ఆల్మోస్ట్ చాలా దొరకవు. ఇప్పుడు హైదరాబాద్ లో గడ్డి పెట్టుకుందాం అంటే వాటర్ లేవు చెప్పాలంటే. గడ్డిని కొనడం కాదు, వాటర్ని కొనుక్కుంటున్నాం మేము చెప్పాలంటే. సో నాకు చాలా ప్రాబ్లం అయింది. ఈ ఒక 2 months నుంచి అయితే ఏం లాభం లేదు, అంతా లాస్ లోనే నడుస్తున్నాయి చెప్పాలంటే. అక్కడ గడ్డి ఉండడము ఇవన్నీ ఉండడమే అవుతుంది చెప్పాలంటే. ఓకే, ఇదిగో మేము కూర్చోన్న ప్లేస్ కూడా చూడండి గైస్. ఇది మన
మనదే మన దగ్గర నుంచే మనం ఒరి వేస్తుండే, మన ఇక్కడ ల్యాండ్ ఉంది ఇంకొకటి, దానిలో మనదే ఇది. సో నైట్ టైంలో ఇది వేస్తాము. ఇవి కూడా వేసినాం అనుకో, బర్రెలు చాలా షిఫ్ట్ ఉంటాయి దానికో, దీని నుంచి కూడా మంచి హెల్దీ ఉంటుంది, మిల్కింగ్ పెరుగుతుంది, మంచి వాటర్ తాగుతాయి. సో డ్రై ఫీడ్ ఎంత ఇంపార్టెంటో పచ్చిగడ్డి కూడా అంత ఇంపార్టెంట్. ఓకే సార్, మీ ప్రోడక్ట్ చూద్దాం మరొకసారి. ఇవి వచ్చేసి ధూప్ స్టిక్స్. ఇవి మన దగ్గర ఆవు పేడతో తయారవుతాయి. సో ఫుల్ న్యాచురల్గా, నిజంగా జెన్యున్గా చెప్పండి, స్మెల్ ఎట్లా ఉంది? స్మెల్ మాత్రం అదిరిపోయింది, నిజంగా స్మెల్ బాగుంది. ఇవన్నీ న్యాచురల్గా మన దగ్గర ఏంటంటే ఏది వేస్ట్ చేయొద్దు. ఆవు పేడతో మనం ధూప్ స్టిక్స్ చేస్తే అది కూడా చాలా మంచిది. సో ఇవి పిడికలు, ఇవి దీని మీద కర్పూరం వేసి రోజు ఇంట్లో పొగ పెట్టుకోవచ్చు. చాలా మంచిది చెప్పాలంటే, హోమంకి అన్నిటికీ యూజ్ చేస్తారు మా దగ్గర న్యాచురల్గా. ఇవి కూడా సో ఇవి ధూప్ స్టిక్స్ ఇవి కూడా. సో ఇవన్నీ మన దగ్గర బిలోనో ప్రాసెస్లో మన దగ్గర గీ తయారైన ఉండే. ఈ స్మెల్ కూడా మీరు జెన్యున్గా ఒకసారి టేస్ట్ చేసి చెప్పండి. ఇది మీకు మా న్యాచురల్ నా నుంచి మీకు ఫ్రీ ఇస్తున్నాం ఇది. సో ఒకసారి మీరు చూడండి. నిజంగా స్మెల్ బాగుంది గైస్, నిజంగా బాగుంది. నేను యాక్చువల్లీ మీరు ఒకసారి తిని కూడా చూడండి, జెన్యున్గా మీరు చెప్పండి. దానిలో ఎటువంటి చిన్న ఏ పెస్టిసైడ్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గా చాలా బాగుంది అది చాలా బాగుంటుంది నిజంగా. మాకు గీకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు మా దగ్గర, ఎందుకంటే ఇంత జెన్యున్గా చేసే వాళ్ళు చాలా తక్కువ చెప్పాలంటే. చేస్తున్నారు కొంతమంది, చాలా తక్కువ జెన్యున్గా చేసే రైతులు. ఇది 400 రూపీస్, ఇది పావు కిలో. ఇది తయారు కానీ 16 లీటర్స్ మిల్క్ పడుతుంది. దాన్ని పెరుగు తయారు చేస్తాం, పెరుగుని బాగా చిలికి దాని నుంచి వెన్న తీస్తాం, ఆ వెన్నతో చేసిన గీ ఇది. మా దగ్గర 250 రూపీస్ కూడా ఉంది పావు కిలో. సో అది వేరే ఇది వేరే. సో ఇది చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఇంకా మా దగ్గర హెల్దీ స్వీట్స్, నల్ల నువ్వుల లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఒకటి టేస్ట్ చేయండి ఒకసారి. నల్ల నువ్వుల లడ్డు ఒకసారి నార్మల్గా టేస్ట్ చేయండి ఒకసారి. ఇది బోన్స్కి తర్వాత చాలా హెల్దీ స్వీట్ ఇది. ఓకే, ఇది మాత్రం స్మెల్ భలే వస్తుంది. ఒకటి టేస్ట్ చేయండి మీరు. మా ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి, ఇవన్నీ మన గీతో తయారవుతాయి. నిజంగా ఎట్లుంది? మొత్తం నువ్వులు తగులుతున్నాయి నీట్గా. మనం ఏంటంటే దీనివల్ల చాలా యూజ్ ఉంది చెప్పాలంటే. పాతకాలంలో మంచి నల్ల నువ్వుల లడ్డు అంటే ఇప్పుడు ఎవరు తింటున్నారు? అంతా చెత్త, బయట బర్గర్ పిజ్జాలు అవి ఇవి తింటున్నారు. మెయిన్ ఇంకోటి వీడియో త్రూ ఏం చెప్తున్నా అంటే, ఇట్లాంటి హెల్దీ స్వీట్స్ తీసుకోండి. తర్వాత ఇప్పుడు ఎందుకు ప్రెగ్నెన్సీ, మా చెల్లి ఉన్నది, మా చెల్లి కూడా బర్గర్ తినాలనిపిస్తుంది అన్న, పిజ్జా తినాలనిపిస్తుంది అన్న, అక్కడ పోయి పన్నీర్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అవన్నీ కల్తీ ఫుడ్, అవన్నీ తిని లోపల బేబీ ఉంది ఆ టైంలో. అట్లాంటి టైంలో జాగ్రత్త, మంచి ఫుడ్ తినకపోతే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. మేము చెప్పాలంటే ఆ కల్తీని ఆపండి కొంచెం. ఆ కల్తీ తినకుండా మంచి హెల్దీ తీసుకోండి. మంచి హెల్దీ ప్రోడక్ట్స్ న్యాచురల్గా ఫార్మింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, వందల మంది ఉన్నారు. వాళ్ళని మనం ఇంకా ఎంకరేజ్ చేసి వాళ్ళని మన ప్రతి ఒక్క ఏరియాలో మనం లాంటి స్టోర్లు పెట్టేటట్టు వాళ్ళకి చాలా సపోర్ట్ చేద్దాం మనం అందరం. ఓకే, అంటే నా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి, కొత్తగా ఈ రంగంలోకి వద్దాము అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి, సూచనలు ఏంటి? మనకి ఓన్ ల్యాండ్ ఉండాలి, మంచి వాటర్ ఉండాలి, మంచి సబ్సిడీ లోన్స్ తీసుకోండి. గవర్నమెంట్ సాయం మనం 100% తీసుకోవాలి. ఎవరెవరో పని చేయని వాళ్ళు తీసుకుంటున్నారు, కానీ మన జెన్యున్ వేస్ట్ వాళ్ళు అయితే ఆ సబ్సిడీ లోన్లు ఎవరికి అందుతలే. ఈ లోన్స్ తీసుకోండి, మంచిగా ప్రాపర్ వేలో అంతా తెలుసుకోండి. ఇది బిజినెస్లోకి దిగండి, ఎక్కువ వద్దు. ఫస్ట్ ఒక 5 నుంచి 10 యానిమల్స్ పెట్టుకోండి, మంచి పచ్చిగడ్డి పెట్టుకోండి, అప్పర్ పాట్లో షెడ్ కట్టుకోండి, దాని వేస్ట్ వాటర్ అంతా కిందకి ఇట్లా గ్రాస్కి వచ్చేటట్టు. సో ఆ తీసుకొచ్చిన బర్రెలు ఒక 3 మంత్స్ తర్వాత, మంచి 3-4 మంత్స్ తర్వాత క్రాసింగ్ చేయించి జాగ్రత్తగా మెయింటైన్ చేసిరనుకో 100% లాభం ఉంటుంది. ఈ నష్టం ఎక్కడ ఉంటుందంటే, మనం మార్కెటింగ్ చేయకుండా మన మిల్క్ మనం ఓన్గా అమ్ముకోకపోతే 100% లాస్ ఉంటుంది. సో ఎవరికో 50 రూపాయలకి 55 రూపాయలకి మనం పాలు అమ్మినాం అనుకో 100% లాస్ అవుతాం. సో ఒక 70-75 రూపీస్ వచ్చిందనుకో రైతు బాగుపడతాడు. ఆ అవుట్లెట్లో మనం ఏదైతే అవుట్లెట్ పెడుతున్నామో దానిలో మినిమం 100 రూపీస్ అమ్మితే అక్కడ కూడా ఖర్చులు చాలా మెయింటెనెన్స్ ఉంటుంది. మీకు క్లియర్గా నా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటా, మీకు క్లియర్గా దానిలో ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత అవుతుంది. ఈరోజు కల్లి రేటు 1800 రూపాయలు అయింది ఒక బస్తా. 100 రూపాయలు అమ్మినా ప్రాఫిట్ లేదు. ఈ జనాలు 70 రూపాయలకు మిల్క్ ఎట్లా అమ్ముతారు? వాటర్ హౌస్ అమ్మినా కూడా పెద్ద బాధ లేదు. ఆ పౌడర్లు, కల్తీలు, 100 రకాల కల్తీలు ఉన్నాయి చెప్పాలంటే. ఈ పాలంతా మనం పిల్లలకు దాపేయడము, మనకి బాడీ ఖరాబ్ చేసుకోవడము, హెల్త్ ఖరాబ్ అవ్వడము, అవే పైసలు 10 రూపాయలు ఇక్కడ మన ఒంటికి పెట్టుకుంటే ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అదే హాస్పిటల్లోకి లక్షలు ఖర్చు పెడుతున్నాం. సో అది ఒక్కటి తగ్గించి ఈ యొక్క మంచి ఫుడ్ తీసుకోండి, హెల్త్ మంచిగా చూసుకోండి. హెల్త్ ఉంటేనే ఏదన్నా, హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలంటే. హెల్త్ తర్వాతనే మనం ఎంత సంపాదించినా మన ఒంటి కోసమేగా. హెల్త్ కోసం మీరు మంచి ఫుడ్ తీసుకొని మన పిల్లలకు కూడా మంచి ఫుడ్ ఇవ్వండి. రానున్న జనరేషన్లో డైరీ ఫామ్ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. అంతేగాని చిన్న చూపు అయితే అస్సలు చూడకండి. ఇప్పుడు ఈరోజు అరే చుక్కలన్నా బర్రెలు పెట్టుకున్నా అని అన్నాడు. ఈరోజు నేను గట్టిగా సంపాదిస్తున్నా, మార్కెట్లో మంచిగా తిరుగుతున్నా, నాకు నచ్చిన బట్టలు కొనుక్కోగలుగుతున్నా, నచ్చిన స్పెట్స్ కొనుక్కోగలుగుతా, ప్రతి ఒక్కటి చేయగలుగుతున్నా. ఏంటంటే నేను సంపాదించిన ఒక టైంలో అన్నారు నన్ను, అరే నీతో ఏమవుతుందిరా, నువ్వు దేనికి పనికి వస్తారా, డైరీ చేయగలుగుతావా, అది మస్తు మంది చిన్న చూపు చూసినారు. ఆ చిన్న చూపు ఈడి దాకా తీసుకొని వచ్చింది. ఈరోజు నా అవసరం చాలా మందికి ఉంటుంది. నేను 100%
నేను ప్రతి ఒక్క రైతుకి హెల్ప్ చేస్తా, ప్రతి ఒక్క కస్టమర్ కూడా మాకు తీసుకునే కస్టమర్స్ కూడా వాళ్ళు మేము ఊర్లో పుట్టినాం నాన్న, మళ్ళీ మా పాతకాలం పాలు తాగినట్టుంది మేడం అట్లా అనుకుంటున్నారు. సో కస్టమర్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. మాకు కావాల్సింది అది. మేము ఒరిజినల్ మిల్క్ 100% ఇస్తాం. మమ్మల్ని నమ్మండి. చాలామంది రైతులను ముందుకు తీసుకొని వద్దాం. మనం అందరం రైతులకు మనం సపోర్ట్ చేద్దాం. ఈ ఉన్న రైతులను మనం కాపాడుకుందాం. ఈ రైతులు కూడా ఈ వ్యవసాయం బంద్ చేసారు అనుకో జీవితాంతం కల్తీ తినాల్సి వస్తుంది. ఇంకా రీసెంట్గా పాలు తాగొద్దని చెప్పి కొందరు అంటున్నారు. వాని మాటలు విన్నామనుకో గాలి కూడా విడుచుకోకండి, గాలిలో పొల్యూషన్ ఉంటుంది అది అని చెప్పి చెప్తారు. సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది తయారైనారు. అంటే పాలల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో మంచి ఒరిజినల్ మిల్క్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో పాలు తాగొద్దనే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు పెరుగుతున్నారు కాబట్టి పాలు తాగకపోతే ప్రోటీన్ రాదేమో. దానివల్ల ఎన్నో ప్రోటీన్స్ తయారవుతాయి. జిమ్కి వెళ్ళేటోళ్ళకి అవన్నీ ప్రోటీన్స్ అన్ని మిల్క్తోనే తయారవుతాయి. ఎన్ని మిల్క్ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈరోజు. ఆవు పేడ ఉంటేనే కదా మనం న్యాచురల్ ఫార్మింగ్ చేయగలుగుతాము. ఆర్గానిక్ ఫార్మింగ్ అని నేను ఎక్కడ మెన్షన్ చేయొద్దు అసలు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే చాలా హైలీ ఇంపాసిబుల్. అది ఒక ల్యాండ్ని ప్లెయిన్గా ఒక చెట్టు మొలవకుండా ఎన్నో ఇయర్స్ దాపెట్టుకోవాలి ఆ ల్యాండ్ని. సో అది ఆర్గానిక్ ఫార్మింగ్. న్యాచురల్గా ఆర్గానిక్ కన్నా ఎక్కువనే ఇంకా మేము చేసేది. ఓకే అండి. మొత్తానికి న్యాచురల్గా మిల్క్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళకి, రైతులకి మీరు భరోసా ఇవ్వండి. మీరు భరోసా ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకు వస్తారు. చాలామంది రైతులు సూసైడ్ చేసుకోవడానికి కానీ, లేదంటే బిజినెస్ లేదని బాధపడి ఏడ్చి అప్పులు చేయడానికి కానీ మనమే మోస్ట్లీ కారణం. ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయకుండా 35-40 రూపాయలకు వచ్చే ప్యాకెట్లు కొనుక్కొని మనమే వీళ్ళని తొక్కేస్తున్నాము అని అయితే నేను చెప్పగలను. సో కుదిరినంత వరకు సపోర్ట్ చేయండి. ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే మనకి యూజ్ అవుతాయి, మన పిల్లలు బాగుంటారు అనుకుంటామో అలాంటివి కొనడానికి ట్రై చేయండి. అంతే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై. థ్యాంక్ యూ.